రాజధాని అమరావతిని కొనసాగించాలని టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో రాజధాని కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ, రాజధాని కోసం అమరావతిలో రైతులు గత 350 రోజులుగా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి చీమ కొట్టినట్టు కూడా లేదని పేర్కొన్నారు. అదేవిధంగా సిపిఐ నాయకుడు వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి జై అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని అమరావతి ప్రాంతంలో నిర్మించాలని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, విన్నారు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి ముఖ్యంగా అమరావతి అంశాన్ని ఎన్నికల్లో పెట్టుకొని తను అక్కడ ఇల్లు నిర్మించుకొని అందరికీ నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అమరావతిలో రాజధాని లేకుండా 3 రాజధానులు చేస్తానని ప్రకటన చేసి అప్పటి నుండి కూడా 350 రోజులుగా ఆ అమరావతి ప్రాంతంలో రైతులను కావచ్చు, రాష్ట్రంలోని ప్రజలను కావచ్చు రోడ్ల పాలు చేసి ఈరోజు అమరావతి రాజధాని కోసం పోరాడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ప్రజలకు కల్పించిందంటే ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశత్వ వైఖరి అనేది అర్థమవుతా ఉంది. అసలు హైకోర్టును అక్కడి నుంచి కదిలించడానికి కనీసం నీ తరం అవుతుందా? అది రాజ్యాంగబద్ధం కాదా? వీటన్నింటినీ కూడా ప్రజలకు మభ్యపెట్టే విధంగా మాట్లాడి ఈరోజు మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి పాలన కొనసాగిస్తూ అడిగిన వాళ్ళ గొంతు నొక్కుతూ వాళ్ళందరికీ కూడా నువ్వు కేసులు పెట్టడం, భయపడించడం చేస్తున్నావు. అసెంబ్లీ అనేది దేవాలయం. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న మీరందరినీ కూడా ఆ దేవాలయానికి పంపించేది ఎందుకో తెలుసా? మా నియోజకవర్గంలో గెలిపించిన ఎమ్మెల్యే మాకు దేవుడితో సమానం. ఆ దేవాలయానికి వెళితే మా కష్టాలన్నింటినీ కూడా అక్కడ ప్రస్తావించి మాకు ఒక సౌకర్యాన్ని, మాకు ఒక అనుకూలాన్ని కల్పిస్తాడు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు ఈరోజు ఆ దేవాలయాన్ని నాశనం చేసే విధంగా, ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కొడాలి నానికి చెప్తున్నా, అరే నాని నేను కూడా కమ్మోనే, నువ్వు కమ్మోనివే. నేను ఒక్క మాట చెప్తున్నా, ఈ కమ్మతనం, రెడ్డితనం అని ఇంతవరకు ఎప్పుడూ లేదు. కేవలం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి